నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను విద్య. పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన హరిహర వీరమల్లు ఎలా ఉంది? ఎలాంటి వినోదాన్ని పంచింది? పవన్ కళ్యాణ్ యాక్షన్ సన్నివేశాల్లో ఎలా నటించారు? మొత్తంగా ఈ మూవీ గురించి ప్రేక్షకుల స్పందన ఏ విధంగా ఉందో చూద్దాం. మూవీ పవర్ స్ట్రామింగ్ అన్న. కళ్యాణ్ బాబు 6 సంవత్సరాల తర్వాత చూస్తున్నాం. దేవుడి దర్శనం అయింది అంతే. మాకు ఇంకోసారి వెళ్ళాల్సి వచ్చింది అంతే. సినిమాని మామూలుగా లేదన్న. సినిమా మటుకి కళ్యాణ్ బాబు వింటేజ్ కళ్యాణ్ బాబుని చూపించాడు అన్న. మూవీలో పులితో 2 ఫింగర్స్ తో హ్యాండిల్ చేస్తాడు. ఏపీని అలా హ్యాండిల్ చేస్తున్నాడు కళ్యాణ్ బాబు. ఇప్పుడైతే రూలింగ్ మాదే. మూవీ బాలేదని చెప్పే వాళ్ళకి మీరేం చెప్తారు? ఆయన సినిమా నడిచొస్తే చాలు అన్న. మాకు ఆ డాన్స్ వేయక్కర్లేదు, ఫైట్ చేయక్కర్లేదు. ఆయన నడిచొస్తే చాలు. సినిమాలో ఏమీ లేదు, ఓన్లీ కీరవాణి గారు మ్యూజిక్ తోనే ఈ సినిమాని హిట్ చేశారనేసి అంటున్నారు చాలా మంది. బయట చాలా మంది ట్రోల్ చేస్తారన్న. ఇప్పుడు మొన్న దాకా కళ్యాణ్ బాబు సినిమా పాలిటిక్స్ లో ఉన్నప్పుడు ఏం అన్నారు? ఓన్లీ సినిమాలు చేసుకున్నారు. ఇప్పుడు ఏదో ఒకటి అనాలి కదా, వాళ్ళకి ఏదో ఒకటి అనాలి కదా. పవన్ కళ్యాణ్ ఫైట్ సీన్స్ కానివ్వండి, అవన్నీ ఎలా అనిపించింది అన్న? అన్న చింపేశాడు అంతే. డైలాగ్ ఏదైనా చెప్తారా? వీరమల్లి చెప్తే వినాలి. వినకపోతే ఐదు సంవత్సరాల తర్వాత మా దేవుణ్ణి దర్శించుకున్నాం. హరిహర వీరమల్లు అన్న. అసలు చెప్పాలంటే హ్యాట్స్ ఆఫ్ అన్న. పవన్ కళ్యాణ్ హ్యాట్స్ ఆఫ్. ఎందుకు చెప్తున్నా అంటే ఇన్ని సినిమాలు తీసిన ఈ సినిమా మాత్రం 5 సంవత్సరాలు ఆగినా కూడా ఒక ప్రాణం పెట్టి సినిమా నిలబడాలంటే ప్రాణం పెట్టి తీసిన సినిమా హరిహర వీరమల్లు. నాకే చాలా బాగా నచ్చింది. మెయిన్గా అన్న మాస్టర్ ఆడన్న అంటే ఫైటింగ్ సీన్స్ అన్న. ఒక్కొక్క సీన్ అన్న, అసలు ఒక్కొక్క సీను అసలు వేరే హీరో చేయడం, దూకడము, ఆ చేయడము, ఆ ఎనర్జీ మాత్రం వేరే లెవెల్ అన్న. ఒకటే ఎంట్రీ సీన్ కి మాత్రం టికెట్లు అని డబ్బులు పెట్టుకోవచ్చు అన్న. రప్పా 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 నరుక్కుంటా పోతాడని. అసలు ఆ స్టైల్, ఆ లుక్ బాబా ఏందయ్యా. అసలే నిధి అగర్వాల్ ఆయన మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొల్లగొట్టి నాదిరు ఆ సాంగ్ ఉంటదన్న. అసలు ఫస్ట్ హాఫ్ లో మాత్రం అసలు పగిలిపోతుంది అన్న థియేటర్ మాత్రం. ఏంటంటే అన్న వేరే హీరోలు అయితే 10 రోజుల 100 కోట్లు అన్న. ఒకే ఒక్క రోజు ఇండస్ట్రీ హిట్ హరిహర వీరమల్లు 100 కోట్లు పక్కా రాసి పెట్టుకున్న. ఎందుకంటే స్టోరీ ఎలా ఉంది, మన హిందువుల ధర్మాలు, మన దోపిడీని మొఘల్ చక్రవర్తి ఎలా తోచుకున్నారో, వాటి నుంచి మనల్ని ఎలా చంపిలో, ఎలా హింసించిలో, ఎలా నరికిలో ఈ సినిమాలో చాలా చక్కగా. ఏది రొమాన్స్ ఇవి అది ఏముండవు. ఒకటే అన్న, మన ధర్మాన్ని మనం తెలుసుకోవాలా. మనల్ని ఎలా హింసించారు, ఎలా చంపిలో, అప్పట్లో ఎలా చంపిలో ఈ సినిమాలో చూపించారు. చాలా చాలా బాగుందన్న. మెయిన్గా మాత్రం పవర్ స్టార్ పవన్ అన్న కోసం ఆ సాంగ్స్ కి, ఆ డాన్స్ కి, ఆ డైలాగ్ కి ఎన్ని రోజులైందన్న మా పవర్ స్టార్ విషయం అన్న. ఆ డైలాగ్ చెప్తా అంటే, ఆ డాన్స్ చేస్తా అంటే ఆకలి తీరిపోయిందన్న. మా పవర్ స్టార్ నుంచి ఆకలి తీరిపోయింది. జై పవర్ స్టార్. ఒకటే అన్న గ్రాఫిక్స్ చిన్న మిస్టేక్ ఉన్నాయి. అంటే సెకండ్ హాఫ్ లో చిన్న లాస్ట్ క్లైమాక్స్ చిన్న మిస్టేక్ ఉంటాయి. కానీ ఓవరాల్ గా మాత్రం స్టోరీ మాత్రం సూపర్ అన్న. మరీ ఎక్కువ అంటే ఎక్స్పెక్టేషన్ అంటే కొందరు కావాలని నెగిటివ్ రివ్యూ చెప్తాను. నెగిటివ్ రివ్యూ చెప్పకండి, ఎందుకంటే సినిమాని ఎంత కష్టపడి తీసుకోరు తెలిసిందన్న. మెయిన్ గా మాత్రం మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్లైమాక్స్ మాత్రం ఆ బీజిఎం, ఆ ఫైటింగ్ సీన్ మాత్రం మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరన్నా ఆ లెవెల్లో ఉండబోతుంది. చాలా సూపర్, చాలా బాగుంది. స్క్రీన్ ప్లే అంటే సెకండ్ హాఫ్ డైరెక్టర్ మారిండు కాబట్టి మిస్టేక్ ఉంది. క్రిష్ చేసిన మాత్రం ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ చిన్న మిస్టేక్ ఉన్నాయన్న. అంటే డైరెక్టర్ చేంజ్ చేయడం వల్ల అది మిస్టేక్ చూసుకుంటే బాగుండు. సో ఓవరాల్ గా ఏంటంటే మన హరిహర వీరమల్లు ఒక పవర్ స్టార్ 1 మ్యాన్ షో అన్న. 1 మ్యాన్ షో సూపర్ చంపేసిన అన్న. చాలా బాగుంది అన్న. థియేటర్ రచ్చ అంటే ఏందన్న, అసలు 5 సంవత్సరాల దొరకడం వచ్చిన పండుగ అన్న. మనకు 5 సంవత్సరాలు ఎప్పుడా అని వెయిట్ చేసినాం. ఫైనల్ గా థియేటర్ వచ్చింది. మెయిన్ గా మాత్రం నేను పవన్ కళ్యాణ్ చూసిన ఆకలి తీరిపోయిందన్న. చాలా బాగా ఎనర్జీ ఇచ్చిండు. అసలు ప్రజల అండదండలతో ఆయన కష్టపడి ఒక పొలిటికల్ గా గెలిచి ఒక అంటే సీఎం అయిండు, చెప్పేసి సీఎం. చెప్పాలంటే హరిహర వీరమల్లు మెయిన్ చెప్పాలంటే సినిమా ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. అంటే ఇప్పటిదాకా మనం చూడలేము. ఒక డిఫరెంట్ మూవీ. ఒక తమ్ముడు బద్రి ఒక ఫైట్స్ మనం ఎంత ఎంజాయ్ చేస్తామో మనం ఈ ఇంట్లో కూడా ఫైట్స్ ఎంత ఎంజాయ్ చేస్తాం. అంటే మెయిన్ చెప్పాలంటే పవన్ కళ్యాణ్ సినిమా ఫ్యాన్స్ వచ్చేది ఒకటే కోరుకుంటాం, ఫైట్స్ ఇది. అలాంటివి దానికంటే ఎక్కువ ఇలా అంటే ఇలా చాలా నేర్చుకుంటూ ఫైట్స్ కోసం కష్టపడ్డారు పవన్ కళ్యాణ్ గారు. ఆ ఫైట్స్ మనకు స్క్రీన్ కనిపిస్తుంది.
అంత బాగా చేసిండు, మామూలు మాట కాదు. ఒక పొలిటికల్గా ఉండి కూడా ఆ ఫైట్స్ అంటే ఎవరు చేయలేరు కూడా వాళ్ళు. ఒక బ్రూస్లీ, జాకీ చాన్ మనం చూసినామో చూడలేమో, పవన్ కళ్యాణ్ ఫైట్స్ చూస్తే నాకు అవే గుర్తొస్తాయి. ఆ ఫైట్స్ అంత బాగున్నాయి. నిత్య అగర్వాల్ కూడా ఫైట్స్ చాలా బాగున్నాయి. సారీ, నిత్య అగర్వాల్ యాక్టింగ్ చాలా బాగుంది. సారీ, ఆ డ్యాన్స్ కానీ సాంగ్ కానీ కొల్లగొట్టకు సాంగ్ ఈ సినిమాలో హైలైట్. ఇంకోటి ఇలా దేవుని సాంగ్ ఒకటి ఉంటుంది, ఆ సాంగ్ ఒకటి హైలైట్. బాబు డేలర్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేసిండు. మేము చెప్పండి సార్, మీ యాక్టింగ్ చాలా బాగుంది. ఇక్కడ చెప్పండి కీరవాణి గారి యాక్టింగ్ కూడా కీరవాణి మ్యూజిక్ చాలా బాగుంది. ఫైట్ మాస్టర్స్ ఎంతమంది ఉర్రో అందరికి ఆల్ ద బెస్ట్. ఇక్కడ ఒక ఫైట్ మాత్రం పవన్ కళ్యాణ్ గారు చేసారు, కొరియోగ్రాఫర్, అది హైలైట్. అది ఈ సినిమాకి మేము చెప్పాలంటే ఇప్పుడు ఇది ఒక చిన్న షాంపిల్ ఎలా ఉంది. సెకండ్ పార్ట్ ఇంకా పోలేడు, ఇప్పుడు బయలుదేరుతుండు. ఆ సెకండ్ పార్ట్ మాత్రం బ్లాక్ బస్టర్ ఉంటుంది. ఈ సినిమా మాత్రం ఒక రేంజ్, ఇది ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు, ఇంకేం చెప్పలేము అన్నా. ఒకటే చెప్తున్నా, ప్రతి సినిమా విఎఫ్ఎక్స్ అనేది ఒక డిఫరెంట్ ఉంటాయి. సినిమా కాదన్నది అన్నా, సినిమా కాదన్నది సునామీ. అందులో ఉన్నది హీరో కాదన్నా, దేవుడు. అందులో ఉన్న పేరు ఎవరు? పవన్ కళ్యాణ్ కాదన్నా, పరశురాముడు, భగత్ సింగ్, జగవీర, ఛత్రపతి శివాజీ బద్దలు బలగొట్టిండన్న మ్యూజిక్. ఆ ఫైట్ ఏందన్నా, ఆ అమ్మాయి తన పోరగాలను సూదులు పెట్టి పొడుస్తుంది కళ్ళతోటి చూసి. సూపర్ అయిందన్న సినిమా. 5కు 5, 10కు 10, 100కు 100, 1000కు 1000, లచ్చికి లచ్చ. గల్లీ లీడర్, ఢిల్లీ లీడర్ అయిండు. ఈ సినిమాతో పిల్ల బచ్చగా వాళ్ళందరూ ప్యాన్ ఇండియా హీరోలు అయితే మా హీరో ఇంకా ఈయనే ఉన్నాడా చాలా మంది అనుకుంటున్నారు. ఈ సినిమా తోటి వేరే చెప్తా, ఈ సినిమా తోటి మా హీరో కూడా ప్యాన్ వరల్డ్ హీరో అయిపోయిండు. ఓజీ వస్తుంది సీఎం అవుతాడు, ఓజీ వస్తుంది సీఎం అవుతాడు. ఆ తర్వాత నెక్స్ట్ సినిమాకు పిఎం అవుతాడు. తస్మాత్ జాగ్రత్త, మాట వినాలి గురుడా, మాట వినాలి. మాట వినకపోతే 7 కొండల ఎగరమ్మ గోవింద.